నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు VWD న్యూస్. ఈరోజు అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ పైన పలు అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. చాలామంది మిత్రులు ఈ వర్గీకరణ జరిగితే నిజంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం, కొంతమంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ముందుకోవడం ఇష్టం లేకనే ఈ మందకృష్ణ మాదిగ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు వ్యక్తులు మాత్రం మాల సామాజిక వర్గము మాదిగ సామాజిక వర్గాన్ని డామినేట్ చేస్తూ ఉన్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ రంగాలలో ఇప్పుడు రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉద్యోగుల పరంగా కానీ మాల సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ ఉన్నది అని వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మేము ఈ వర్గీకరణ అంగీకరిస్తున్నామని వీళ్ళు అంటూ ఉన్నారు. లేదు, మేము నష్టపోతాం, వర్గీకరణ జరిగితే మాల సామాజిక వర్గం నష్టపోతుందని మాల సామాజిక వర్గం అంటూ ఉన్నారు. ఇదే అంశం పైన ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే 30 ఏళ్ల మందకృష్ణ మాదిగ పోరాటం నిజంగా అంతా ఉత్తదేనా, లేకపోతే మందకృష్ణ స్వార్థం కోసం నిజంగా మాదిగలని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడా? ఇదే అంశం పైన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడా? ఇదే అంశం పైన మనతోటి ఈరోజు మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు AVM మీడియా ఛానల్ CEO గారు మనతో ఉన్నారు. ఆ మిత్రుడు కూడా ఏంటంటే ఆ బ్రదర్ కూడా ఈ మందకృష్ణ మాదిగ పోరాటం అంతా అవుతుంది, నిజంగా మాలల డామినేషన్ ఎక్కువ, మాలలను తొక్కేసేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మందకృష్ణ మాదిగ గారు కూడా మాదిగ సామాజిక వర్గం బిడ్డకి సంబంధించింది, ఎవరిని కూడా ఎదగనీయలే అనే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఆ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మిత్రులతో కూడా మనం ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూసుకుందాం. మరి ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ దాదాపుగా 30 ఏళ్ల పోరాటం నేను చెప్తా ఉన్నాడు. ముప్పై ఏళ్ళ పోరాటం. మరి ఇలా ఎంతమంది నాయకులను తయారు చేసిండు? నిజంగా ఈయన ఏంది అసలు మందకృష్ణ మాదిగ పోరాటం ఏంది? నిజంగా ఈయన ఒకవేళ నిజంగా అన్ని సంపన్న వర్గం ఇప్పుడు అందులో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు నిజంగా ఇంతవరకు గ్రామ పంచాయతీ ముఖం చూడని వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీ గేటు దాకని వాళ్ళు ఉన్నారు, నిజంగా చాలా వరకు నష్టపోతున్నారు. మరి ఇలా ఓన్లీ మాలను డామినేషన్ చేసేందుకే మందకృష్ణ మాదిగ ఈ పోరాటం చేసిందా, లేకపోతే నిజంగానే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చేలా ఉన్నదా అనేది అంశం పైన మనం ఒక మీడియా మిత్రుడు AVM ఛానల్ CEO గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ నినాదం వెనుక ఎవరు స్వార్థం ఉన్నది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం నష్టపోతాం. ఇప్పుడు మన దళిత బిడ్డలే, మనం మిత్రులే. ఎందుకంటే సరే ఇప్పుడు ఎంతమందికి ఈ మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేసిండు, సరే నిజంగా ఆయన ఉద్యమం భార్యా పిల్లల్ని విడిచిపెట్టి ఉద్యమాలు చేసిండు, చాలా చోట్ల దాడులు కూడా జరిగినాయి, ఆయన పైన దాడులు చేసిర్రు. మన కేసీఆర్ గారు ఏ రకమైన చిత్రహింసకు గురి చేసిండో మీరు చూసిర్రు. మరి ఆయన పోరాటం వృధానైనా, లేకపోతే దీని వెనుక అసలు ఏ కోణం దాగున్నది అనేది ఈ అంశం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం పైన మీరేమనుకుంటున్నారని కూడా కామెంట్ చేయండి. అసలు అంశాలు ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం దాగుందన్నది కూడా ఇప్పుడు అర్థమయ్యే ప్రయత్నం చేస్తారు. కొంచెం మరి టార్గెట్ ఎక్కువ, మందకృష్ణ మాదిగ గారిని టార్గెట్ ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. హలో బ్రదర్, నమస్తే. బ్రదర్. ఇప్పుడు ఏంది బ్రదర్, ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అంశాలపైన మీ ఛానల్ చూసిన చాలా వీడియో చేస్తూ ఉన్నారు మీరు. ఓకే. అయితే ఏంది ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పోరాటం 30 ఏళ్ళ పోరాటం అంతా ఉత్తదేనా, లేకపోతే ఇప్పుడు ఎవరిని డామినేషన్ చేద్దామని ఇది అనుకుంటారు? ఒకవేళ నిజంగా ఇది వర్గీకరణ జరిగితే మందకృష్ణ మాదిగ స్వార్థం కోసం చేస్తున్నట్ట? మీరు ఏంది 30 ఏళ్ళ పోరాటాన్ని చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. అసలు దీని వెనుక అంతర్యం ఏంటి, మీరు అనుకునే విధానం ఏంటిది? ఎవరు 30 ఏళ్ళ పోరాటాన్ని ఎవరు చులకన చేయలేదు. ముఖ్యంగా ఇలా మందకృష్ణ గెలిచిండని అనుకోవడం పెద్ద పొరపాటు. మందకృష్ణ గెలవడం అంటే ఇది గేమ్ కాదు, కబడ్డీ కాదు, ఇది క్రికెట్. అంటే ఇప్పుడు సమాజం మొత్తం మరో అంబేద్కర్ అని చెప్తున్న నేపథ్యంలో మీరు దానికి వ్యతిరేకంగా ఎందుకు వీడియోలు చేస్తారు? నేనేమంటున్నా అంటే అంబేద్కర్ అంటే ఏంది, అంబేద్కర్ తో మరో అంబేద్కర్ అని పోరాటం చేసుకోవడం అంటే అంబేద్కర్ అంటే ఇప్పుడు సమాజం కోసం తన జీవితాన్ని వృధా. అదేది ఇప్పుడు అంబేద్కర్ కొంతమందిని తిట్టి కొంతమందిని మెచ్చుకొని అంబేద్కర్ అయ్యిందా? అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏ సామాజిక వర్గాన్ని వెనుకకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు?
ఆయన వెనుకకి నెట్టేసిందా ముందుకు నెట్టేసిందా అని పక్కన పెడితే ఇది ఇది ఒక యూనిటీని, ఒక కుప్పను, ఒక ప్రశాంతంగా బతుకుతున్నటువంటి, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి మీద ఈర్ష్య దేశాలు లేకుండా పని చేసుకొని దేశంలో పని చేసుకుంటూ పోయే సమాజం మీద ఉమ్మి వేస్తా ఉన్నాడు మందకృష్ణ. బాధ పెడతా ఉన్నాడు, అడ్డగోలిగా మాట్లాడుతా ఉన్నాడు, తింటున్నారు అన్నాడు, పాములతో పోల్చిండు, దయ్యాలతో పోల్చిండు, సంపండి అన్నాడు, దాడులు చేపించిండు, అడ్డగోలిగా మాటలు మాట్లాడండి. ఇవన్నీ కరెక్ట్ కావని చెప్తాను. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరెవరైతే దళితులు అంటరానితనాన్ని, అస్పృశ్యను, మనుషులు మంచులుగా కూడకుండా టచ్ చేస్తే కూడా నీళ్లు కూడా తాగకుండా ఊరికి దూరంగా ఉన్నటువంటి దళితులను వేళ్ల నుంచి చూసిన తర్వాత ఆయన రిపోర్టు తెచ్చుకొని ఎవరెవరైతే ఉన్నారో అని చెప్పి తెలంగాణలో మొత్తం మీద 1100 కులాలు దేశంలో ఉన్నాయి. దయచేసి అంటరాని కులాలు 1100 దేశంలో ఉంటే 56 నుంచి 59 కూడా అంటారు. 59 కులాలను తీసుకొచ్చి వీళ్ళంతా కొన్ని ఏళ్ల తరబడి అంటరాని వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళని ఎవరు ఇళ్లకి రానియలేదు, వీళ్ళని ఎవరికి పిల్లలు పెళ్లి చేసుకోలేదు, ఎవరు ముట్టుకోలేదు. అట్లా ఉన్నటువంటి వీళ్ళందరినీ మీరంతా ఒక గ్రూప్ గా ఉండండి అని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను పెట్టి 341 ఒక జీవో పెట్టి 341 అనేటువంటి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఆ ఆర్టికల్ లో పొందుపరిచి దానికి ఎవరు కూడా దీన్ని ముట్టుకోరాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ప్రధాన మంత్రి అయినా దీన్ని ముట్టలేరు. ఒకవేళ ముట్టాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు పార్లమెంట్ లో 545 మంది పార్లమెంటేరియన్స్ ఉంటే, అంటే ఎంపీలు ఉంటే, వాళ్ళందరూ కలిసి అందులో 100 మంది దళితులు ఉంటారు. ఆ దళితులందరూ కలిసి మేమందరము ఎక్కడ ఈ దేశంలో మాకు అంటరానితనం లేదు, మేము దేశంలో అందరితో సమానంగా అయినాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పినప్పుడే చెప్పి వాళ్ళు పార్లమెంట్ లో చేస్తే ఇది దళితులు చేసి విభజన జరగాలి. అట్లా కాకుండా ఇది నరేంద్ర మోడీకి దమ్ము లేదు, ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రశుద్ధికి లేదు, ఇంకెవరికి కూడా లేదు సొంతంగా చేయడానికి. అంటే ఇప్పుడు చంద్రచూడ్ను కలిసేంత ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఎదిగిండని మీరు అట్లా గర్వంగా అనిపిస్తలేదా? ఇది చంద్రచూడ్ని కలవడానికి ఆయనకు డైరెక్ట్ ఇక్కడ ఆయన పీషో బ్రాహ్మణుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు దీని చరిత్ర చెప్పాలంటే చాలా ఖతర్నాక్ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయునికి ఒక ఇప్పుడు ఉన్నటువంటి ఎన్వి రమణ చీఫ్ జస్టిస్, డివై చంద్రచూడ్ కన్నా ముందు చేసింది ఎవరు? ఎన్వి రమణ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రియంగా ఉంటూ ఆయన సిఫారసు చేస్తే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పోయాడు, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పోయాడు. అయితే పంజాబ్ లో జరిగినటువంటి వర్గీకరణకు సంబంధించింది 2004లో, అంటే పంజాబ్ లో అది ఒక నిమిషం పక్కన పెడితే 2004లో చెన్నై అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు పోయాడు. సుప్రీంకోర్టు 5 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇది ఎస్సీలను విడదీయలేమని చెప్పేసింది క్లియర్ గా. ఎందుకంటే ఇది ఒక హోమోజేనియస్, అంటే అన్ని ఇబ్బందులు కలిగినటువంటి కుటుంబాలను కలిసి ఒక గ్రూప్ చేసినాం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో కూడుకున్నది. ఈ 341 జీవోని చేయాలంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరగాలని చెప్పారు వెరీ క్లియర్. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తున్నారంటే ఎస్సీలలో చాలా జాతులు మాకు ఏది అసెంబ్లీ గేట్ కాదు, గ్రామ పంచాయతీ గేట్ కూడా, ఇప్పుడు గ్రామ పంచాయతీలో అడుగుపెట్టని జాతులు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కొట్లాడుతున్నా అని చెప్తున్నాడు కదా. నేను ఏమంటున్నా అంటే నువ్వు జాతి దూరం కొట్లాడితే ఎస్సీ జాతుల కోసం అని పెట్టకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు పెట్టావు? ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడు వచ్చింది? నువ్వు 1994లో వచ్చింది. 1994లో వచ్చే వరకు ఎంతవరకు ఎవరెవరు ఎన్ని జాబ్లు ఉంటారు? మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టక ముందే ఎప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలు మాలల కన్నా అత్యున్నతమైన పదవులలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు కదా, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని డామినేట్ చేస్తుందని, మాల సామాజిక వర్గాన్ని తొక్కేయడం కోసమే ఈ రిజర్వేషన్ చేస్తున్నారని, మాల సామాజిక వర్గాన్ని ఈ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని మీరే విధంగా చూస్తారు? అంటే ఎవరు డామినేట్ చేయరు ఈ భూమి మీద, ఎవరు కూడా డామినేట్ చేయలేరు. ఎవరిని అంటే మాలలను మాదిగలు డామినేట్ చేయలేరు, మాదిగలు మాలలను డామినేట్ చేయలేరు. ఖచ్చితంగా విద్యార్థులు అనేవాడు పోటీ పడ్డప్పుడు ఒక టీం ఒకసారి గెలుస్తుంది, ఒక టీం ఒకసారి ఓడిపోతుంది. ఆ విధంగా ఉద్యోగాల విషయంలో అట్లా జరగవచ్చు తప్ప, అవకాశాలు అడగవచ్చు తప్ప. ఎందుకు ప్రతి ఉద్యోగ ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ ఉంటున్నారు, డామినేషన్ ఎక్కువ ఉందని అంటున్నారు కదా. నేను అదే అంట, మొగన్ని కొట్టి మొత్తుకోవడం అంటే ఇదే. ఏ ఉద్యోగాలు అయినా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా,
నేను ఆఫ్టర్ 90s 85 నుంచి మొదలు పెట్టే ఈ మందకృష్ణ మాదిగ ఎప్పుడు 1970 నుంచి 1980 వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా అప్పుడు ఎవరో కొంతమంది మాలలు చదువుకోరు కాబట్టి ఆ బ్యాచ్ లో వచ్చినాయి. 90s తర్వాత మొత్తం మాదిగలే ఒక్కతన కాదు, టోటల్ గా వీళ్ళు మాదిగలే ముందున్నారు. ఏమిట్లా ఇవాళ ఎంపీలు ఎవరనుకున్నావు? ఇవాళ మాదిగలు ఎంత తెలుసా? భారతదేశంలో బ్రాహ్మణుల తర్వాత అత్యధిక పదవులు అనుభవించినటువంటి జాతి తెలుసా మీకు? అది మాదిగ జాతే. ఉప ప్రధానికి వెళ్ళి మొదలు పెడితే, లోక్సభ స్పీకర్ కి వెళ్ళి మొదలు పెడితే, మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి మాదిగ. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగితే అందరికి లాభమే కదా? వర్గీకరణ జరుగుతూ అందరికి లాభమే కదా? ఇప్పుడు మీరే అంటున్నారు కదా. ఏమంటున్నారంటే వర్గీకరణ అనేది చేయరానిది. అది వర్గీకరణ అనేది అంటరానితనం మీద ఏర్పడ్డది, లాభాల నష్టాల మీద కాదు. అంటరానితనం అనేటువంటి ఒక భావజాలం మీద ఏర్పడ్డది వర్గీకరణ. వర్గీకరణ అనేది కాదు, వర్గీకరణ అనేది చేసేది కాదు. ఇక్కడ అంటరాని జాతులు మొత్తం ఒకదాన పెట్టినప్పుడు వర్గీకరణ చేసే దమ్ము ఎవరికి లేదు. వర్గీకరణ ఎప్పుడు చేయాలి? క్రిమిలేయర్ ద్వారా చేయాలి. క్రిమిలేయర్ దళితులకు వర్తించదు. దళితులు అభివృద్ధి కావాలంటే వాళ్ళకి పథకాలు ఎక్కువ పెంచాలి. వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లు సరిపోవు. జనాలు దేశంలో 23% మంది దళితులు ఉన్నారు. 23% కాకపోతే 33% రిజర్వేషన్లు పెట్టడం దళితులు బాగుపడతారు. కేవలం మందకృష్ణ పబ్బం గడుపుకోవడానికి మందకృష్ణ బతుకుమారేది ఒక్కడు కూడా. నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక పదవులు అత్యధిక మంది వాళ్ళే ఉన్నారు అని చెప్తా ఉన్నా. దీనికి ఎవడో ఛాలెంజ్ నా పైకి రమ్మను. పదవులలో, రాజకీయాల్లో, పదవులలో, ధనవంతుల్లో డబ్బులు మొత్తం చంపుతాయి. మాలలు మాత్రం త్యాగమూర్తులు. నువ్వు అంబేద్కర్కి వెళ్ళి మొదలు పెడితే, నువ్వు ఒక అంబేద్కర్ ని తీసుకో, దాని తర్వాత మనం సెకండ్ తీసుకుంటే భాగ్యరెడ్డి వర్మని తీసుకో, మన బివై తర్వాత బిఎస్ వెంకటరావుని తీసుకో, బత్తుల శ్యామసుందర్ తీసుకో, దాని తర్వాత బొజ్జ తారకం తీసుకో, లేదంటే కత్తి పద్మరావుని తీసుకో, గద్దర్ను తీసుకో, ఎవరిని తీసుకుంటావో తీసుకో, జయరాజుని తీసుకో. అంటే ప్రముఖులు మొత్తం ఇది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారా? వీళ్ళు ప్రజాస్వామ్యంలో మాలలు మొత్తం ఉన్నటువంటి వాళ్ళు కొవ్వొత్త ఇప్పటి గోరెటి వెంకన్న వరకు కొవ్వొత్తులాగా కరిగిపోయారు తప్ప ఎవరికి కూడా గుడ్డ భూమి లేదు. ఎవరికి కూడా మాల మేధావులు మొత్తము ఈ విధంగా పనిచేశారు. మాదిగలను ఎక్కడ కూడా దూరం పెట్టలే మాల మేధావులు. మాదిగలను అందరినీ ఒక చోటికి చేర్చినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఒక మాదిగలను కలిపి సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మేధావులు మాలలా ఉంటే, వీళ్ళు మొత్తం విషయం చెమ్ముకుంటా. ఎవరు? మోత్కువల్లి నరసింహ, మందకృష్ణ మాదిగ, వీళ్ళందరూ ఏం చేశారు? విషయం చెప్పారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో 4 ఉన్నారు. వీళ్ళు తెలుసా నీకు? కోనేటి రంగారావు మాదిగ ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇలా దామోదర రాజనరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి, రాజయ్య ఉప ముఖ్యమంత్రి, కడియల్ సూయారు ముఖ్యమంత్రి. ఇలా 75 భారతదేశంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మాలోడు మొన్న 6 నెలల కింద 6 నెలల కింద ఉంటే 60 సార్లు తిట్టాడు. నువ్వు బట్టి విక్రమార్క 60 సార్లు తిట్టాడు మందకృష్ణ. ఏ లెక్కన మాట్లాడుతారు వీళ్ళు? ఏమైంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంత? 1440 మంది సర్పంచులు ఉంటే 1400 మంది సర్పంచులు ఉంటే 1040 మంది వాళ్ళే ఉన్నారు సర్పంచులు మాదిగారు. అంటే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని కూడా వెనుకకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటారా ఏది మందకృష్ణ మాదిగ గారు? ఎవరి మాలలు మొత్తం వెనక్కిపోయారు. ఎప్పుడో మాల మొత్తం నేను ఏమంటే ఇలా మందకృష్ణ మాదిగలు తరుగుతారు ఫస్ట్. ఇలా నేను ఏమంటా అంటే మాదిగలు ముందరికి పోతున్నారు. పొమ్మంటారా? నేను లెట్ దెమ్ గో ఫార్వర్డ్. అంటే మాకు అక్కడ ఈర్ష గానీ నాకు ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం మందకృష్ణ మాదిగ గారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎదుగుతా కూడా ఓర్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగ ఆఫ్టర్ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిషన్ హూ విల్ బికమ్ ద లీడర్ చెప్పమని నాకు. ఒక్కడు ఇవాళ మాదిగ లీడరు నిలబడితే తిరుగులేదన్న లీడర్ ఒక్కరు చెప్పమను. ఒక్కరు లేడు, ఎవరిని ఎదగనే లేదు, ఎదిగే అవకాశం లేదు. అప్పుడు మందకృష్ణ మాదిగ రాకముందు మాలలు మాదిగలు ఐక్యతగా ఉన్నప్పుడు కారం చెడు గాని చొండూరు గాని ఉద్యమాల్లో దేశంలో కాదు రాష్ట్రాన్ని వణికించారు. ఎందుకు వణికించారు? యూనిటీ, ప్రాణ త్యాగాలు చేయగల సత్తా ఉంది. ఈయన వచ్చి పెట్టినాక ఇక పగలని మాలలు మాదిగలు కొట్టుకోవాలి, తన్నుకోవాలి. ఇది అంటే కొట్టుక తన్నుకాలి అన్నిట్లో సృష్టించడం మందకృష్ణ మాదిగ. అంటే ఒకవేళ వర్గీకరణ జరిగితే మందకృష్ణ మాదిగ గారు కావాలనే వర్గీకరణ చేసి మాలల వర్సెస్ నిన్న ర్యాలీ తీసిరు కదా, వర్గీకరణ జరగదు. వర్గీకరణ చేసే దమ్ము ఎవరికి లేదని చెప్తా ఉన్నాను. అంటే వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం చేసిన తర్వాత వర్గీకరణ జరగకపోవడం ఏంది? నేనేమంటున్నా అంటే కేంద్ర నేను ఏం చెప్పినా ఈవెన్
పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇండివిజువల్ చేసిన కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేస్తేనే కాదు, ఏమిచ్చినా ఏం వర్గీకరణ జరిగింది. రాష్ట్రాలు అంటే చేసుకోవచ్చట, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి. రాష్ట్రాలు ఎందుకు దేశం చేయొచ్చు కదా, నరేంద్ర మోడీ చేయలేడా? నువ్వు లెక్క ప్రకారంగా చేస్తున్నావు అబ్బా, నీకు జీవో ప్రకారంగా నువ్వు జీవో అంటున్నావు, నువ్వు ఒక ఆర్టికల్ ను విడదీసి తయారు చేసి మీరు చేస్తున్నారు కదా. మీరే నరేంద్ర మోడీ ఎందుకు చెప్పొద్దు అనౌన్స్ చేయాలి పార్లమెంట్ లో వర్గీకరణ చేయండి అని చెప్పి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేసుకోండి అని డైరెక్ట్ చెప్పండి. అన్ని దేశంలో అందరికి ఒకటేసారి చేయం. మనం దమ్ము మహిళలకు దమ్ముందని అడుగుతున్నా. దేశంలో ఈ భారతదేశం మొత్తానికి దళితులకు ఒకేసారి విభజన చేయమని ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలుసుకుని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అంటే ఈ వర్గీకరణ కాదయ్యా, వర్గీకరణ కాదంటున్నాం. ఎందుకు కాదు? అందులో ఎందుకు క్రిమినల్ పెట్టి 500 పేజీలు పెట్టి దానికి ఎవరికి అర్థం కాకుండా పెట్టి మొత్తం మీద మాల మార్గం కట్టగట్టి బాయిలో నొక్కే పరిస్థితిలో మందకృష్ణ ముందంజలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు 30 ఏం తెలియదు ఆయనకు. 30 ఏళ్ల పోరాటంలో ఏం తెలియదు అంటారా మీరు? ఒక లాయరు, ఒక చదువుకున్నాడు, పేపర్ చదివి చెప్తే అట్లా అంటాడు అంతే. కాదు కదా ఇదంతా. అది కాకపోతే ఇంకేంది చెప్పమని ఇవన్నీ అంటున్నా. ఇవాళ మాదిగలు వెనుకబడ్డరు, మాదిగలు అంతకన్నా వెనుకబడ్డరు, అంతకన్నా ఎంత వెనుకబడ్డరు అన్న. ఎన్ని పదవులు వాళ్ళవి అంటే, అరే భారతదేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో వెళ్ళింది ఎవరు? 4 సార్లు మాదిగలు. ముంబై లాంటి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్లు ఉండేటువంటి ప్రాంతం ముంబై. ముంబైని వెళ్ళింది ఎవరు? మాదిగలు, మాలలు కాదు. ఇలా బీహార్ లాంటి పవర్ఫుల్ రాష్ట్రం లోపల ప్రతి గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ పనిచేసిన రామ్విలాస్ పాస్వాన్ మాదిగా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం, ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం బ్రదర్, ఇప్పుడు వర్గీకరణ జరిగితే అందరికి సమన్వయమైన న్యాయం జరుగుతుంది కదా. సమన్వయం అంటూ నాకు అర్థం కాదు. సమన్వయం కాదు. ఇప్పుడు ఒక కబడ్డీ క్రికెటర్ టీం ఉంది. మీరు ఏమంటారు? మందకృష్ణ ఏమంటారు అంటే క్రికెట్ టీం ఉంది, ఇలా డక్అవుట్ అయితే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని లేక ఒక టీం ఇచ్చారు. బట్ టీమ్ లో మామూలుగా బౌలర్లు తీసుకుపోయి ఫస్ట్ బ్యాట్స్మెన్ దింపమంటారు. బౌలర్లు తీసుకుపోయి ఫస్ట్ బ్యాట్స్మెన్ దింపమంటే కథ కరెక్ట్ కాదు. మాలలైనా మాదిగలైనా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు. ఎప్పుడైనా బ్యాట్స్మెన్ ఆడేవాళ్ళు వాళ్ళు మాదిగలు ఆడితే ఆడమంటున్నాం. మాలలు ఎవరు కూడా మాదిగలకు వాళ్ళ కాళ్ళు పట్టుకోలే, చేతులు పట్టుకోలే, వాళ్ళ కళ్యాణ్ లేలే. ఓపెన్ టు ఆల్ సైడ్ గ్రౌండ్ లో దింపి ఆడురు అంటారు తప్ప మాలలు ఎక్కువ అని చెప్పి నేను ఏమంటున్నాను, లెక్కలు తీయండి. ఒకసారి ఒక 1970 నుంచి 80-85 వరకు మాలలు కొంచెం ముందు అప్పుడు పోటీలో లేరు మాదిగలు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, చర్మకార వృత్తి ఉండడం వల్ల దేనికో వాళ్ళకి పైసలు వచ్చినాయి, చెప్పులు చేసుకున్నా ఏం చేసుకున్నా. మాదిగలకు వృత్తి లేదు కాబట్టి వాళ్ళు ఏం పని చేయకుండా చదువుకున్నారు, ఏ వృత్తి లేకుండా. వీళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇప్పటికి కూడా దేశం లోపల మత్స్యకార అంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నుండి డబ్బులు మొత్తం సపరేట్ వాళ్ళకే. ఇలా అత్యధిక కోటీశ్వరులు ఉన్నటువంటి మాలలకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎవరైనా మాదిగ సోదరులు ఎవరు తీసుకుంటారు ఈ దేశంలో మాదిగల కోటీశ్వరుల, మాలల కోటీశ్వరులు ఛాలెంజ్. మాదిగల త్యాగపరుల, మాలల త్యాగపరులకి నేను అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం మాలలే వెనుకబడి ఉన్నారంటారా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక వెనుకబడి ఉన్నారు. అంటే ఏం జరిగితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు వర్గీకరణ ఆగుతుందా లేకపోతే వర్గీకరణ జరగదా? వర్గీకరణ ఆయన ఆగవలసిందే. వర్గీకరణ చేయలేరు, అభివృద్ధి చేయండి. దళితులు మాదిగలు వెనుకబడి ఉంటే ఒకవేళ ఇట్లా కాదని వర్గీకరణ ఒకవేళ జరిగింది అనుకో, రాష్ట్రంలో ఇప్పుడు మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం నిజంగా కలిసి ఉండే అవకాశం ఉంటుందా? మాల సామాజిక 100% కలిసి చదువుకున్న వాళ్ళు అంతా ఎవరి సొమ్మ ఎవరు తింటుండ అంటే జీవితమే గ్యారెంటీ కాదు. 100% కలిసి ఉంటాం. కారం చెడు తెలుసు కదా నీకు. కారం చెడుకు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. మాదిగలు చదువుకొని 7 మంది కారం చెడులో చదువుకొని డెవలప్ అయినాక మాలలు మాదిగలైన అందగాలు బాడీ పర్సనాలిటీ ఉంటే కమ్మ జాతికి చెందినటువంటి లేడీ లవ్ చేసి పెళ్లి చేసుకుంటే తెలంగాణ నరమేధం సృష్టించారు మాదిగలను. 7 కుటుంబాల మీద కారం చెడులో దాడులు చేస్తే మాలలు ఎదురు తిరిగి కర్మట్లాడిన ఊర్లా ప్రాణాలు పోతే అప్పుడు మాల మాదిక యూనిటీ పవర్ ఏంటంటే తెలిసిపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు భయపడ్డాడు. దాని తర్వాత చుండూరు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రులే వణికిరి వీళ్ళ యూనిటీ చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు మందకృష్ణ చెంత తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఒక పోరాటం స్టార్ట్ చేశారు. ఆర్థికంగా వచ్చింది, అన్ని బాగుపడ్డాయి. మందకృష్ణ కూడా బాగానే బాగుపడ్డాడు. నేను ఏమంటున్నా అంటే ఎవరికి హక్కు లేదు అంటున్నా. ఇలా ఇచ్చిందని సంఖ్యలు కొట్టుకుని గొర్రెలు వీళ్ళంతా ఎవడెవడైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటారు. అంటే ఇప్పుడు వర్గీకరణకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఏం తెలియదు అంటారా మీరు? ఇట్లా నేనేమంటా, వర్గీకరణకు సపోర్ట్ చేసి తెలియదు కాదు, వాళ్ళు తెలుసు. వాళ్ళు కాగితంలో రాసింది ఏందో వీళ్ళు చదువుతున్నారు కదా.
అది కాగితంలో రాసి ఏం చేసిరు, క్రిమిలేయర్ అని తీసుకొచ్చారు. ఒక దళితుల్లో ఉన్నటువంటి న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి మాదిగలకు మాల మాదిగలకు క్రిమిలేయర్ పెట్టాలన్నాడు. ఆయనకు ఎంత జ్ఞానం ఉందో ఇలానే అర్థమవుతుంది. క్రిమిలేయర్ నరేంద్ర మోడీకి క్రిమిలేయర్ లేదు, బ్రాహ్మణ వాళ్ళకి క్రిమిలేయర్ లేదు. ఇవాళ 50% 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటే 50% 7% ఉన్నాడు తింటున్నాడు. ఇలాంటి వాటి అంటే మందకృష్ణ మాదిగ ఏమంటాడు, మాదిగలు రామ్ విలాస్ పాషను పార్టీ పెట్టిండు కదా, వాళ్ళు ఎక్కిరు కదా, మాయవతి మాదిగలు మొత్తం అపోజిట్. మందకృష్ణకి ఎవరు లేడు, ఒంటరి. మందకృష్ణ పబ్బం గడుపుకుంటున్నాడు, మాయవతి చీపు అన్నది. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు దాని సొంత లాభం కోసమే సమాజాన్ని సొంత లాభం కోసమే తెలుగు ప్రజలను ఇలా భ్రమలో ఉంచిండు తప్ప ఏం లేదాడా. సుశీల్ కుమార్ సిండే టీము ముంబై నుంచి చదువుకున్నది కదా, చెప్తున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏమైందంటే తీసి అక్కడ పక్క కొడుతున్నారు. మాయావతి తీసి పడేసింది, రామ్ విలాస్ పాశ్వన్ తీసి పడేసిండు. ఎవరు కూడా దేకట్లేదు. ఇంట్లో సగానికి మంది గాలి వినోద్ కుమార్ దేక్తలేడు, మా ప్రీతం దేక్తలేడు. ఎవడు కూడా ఇది ఒక చెత్త తీర్పు. మాల మాదిగలను కట్టగట్టి బాయిలేసేటువంటి తీర్పుకు ఇలా మాదిగలు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పోయి నిన్న ఆహ్వానం పలికే తప్ప ఎవడు కూడా మాదిగలు కూడా దీన్ని దేకట్లేదు. ఇదంతా ఉత్తదే. ఉత్తదానికి ఎస్తం ఎంత అంటారు ఊర్లలో, ఉత్తదానికి ఎస్తం ఎంత. నరేంద్ర మోడీ మందకృష్ణను కలుపుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ హిందువు, మందకృష్ణ క్రిస్టియను. ఇలా మాదిగలు ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు 80% క్రిస్టియన్లు, మిషనరీలు ఉన్నాయి వాళ్ళకు. మాలలు 20% క్రిస్టియన్లు ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి దమ్ము ఉంటే బిఫోర్ ఎలక్షన్లు కనుక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల మనక వర్గీకరణ అంటే చిత్తు ఇప్పుడు 2 నెలల ఎలక్షన్ పెట్టు గెలిస్తాడు చంద్రబాబు నాయుడు. మాలలు ఏరు, నా మాదిగలు ఏరు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఏబీసీలో ఉన్నదే దేశం మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. ఉద్యోగాలు లేవు. 83% దరిద్రంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఏం పాడైంది దేశం లోపల కుమ్మక్క కాకపోతే. ఇలా శాతగాని పాలన శాతగాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లు చిచ్చు పెట్టి కూర్చున్నాడు. అది తీర్పు రిజర్వేషన్లు మన వర్గీకరణ కాదు, ఉత్తదే అది. ఓకే బ్రదర్, చూద్దాం మరి ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం బ్రదర్. అయితే మందకృష్ణ తన స్వలాభం కోసమే ఈ సామాజిక వర్గాన్ని కలుసున్న కుటుంబాలు ఇంతకు నేను ఎవరైనా చేసి మీరు మర్చిపోయేసిరా, నా పేరు తెలుసా, మీరు ఫోన్ చేసి లేదు మీ వీడియో చూసిన బ్రదర్, మీ వీడియో చూసిన అన్నపూసల వెంకటేశ్వర్లు గారు మీ వీడియో చూసినా. కానీ మందకృష్ణ మాదిగని వ్యతిరేకిస్తున్నట్లు చాలా వీడియోలు చేశారు. దాని వెనుక ఆంతర్యం ఏంటిది నిజంగా అంటే వ్యక్తిగతంగా వ్యతిరేకత కాదు కదా. ఆయన చేసినటువంటి మాలలను ఈ రోజు భారతదేశ జనాభా 140 కోట్లు అంటే ఇలా 23% ఉన్నటువంటి 100 కోట్లకు 23 కోట్ల మంది జనాభా మాల మాదిగలు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఇలా అందులో సగం మంది పెట్టు, సగం మందిని తీసుకున్నా కనీసం అంటే సగం మంది మన 40-20 అంటే 100 కోట్లకు 20 మాట 40 కోట్లకు 24-8 అందుకే 8 కోట్లు అంటే 30 కోట్ల మంది జనాభా ఉన్న దళితులలో 15 కోట్ల మంది మాలలను 30 సంవత్సరాల ఇలా ఘోరాతి ఘోరంగా తింటురు అని మాకేం నిలలేదని చెప్తా ఉన్నారు. అన్ని పదవులు అనుభవించరు. మాలల కన్నా అతిపెద్ద పదవులు అనుభవించింది మాదిగరు, అన్ని పోస్టులు అనుభవించరు. ఇలా అత్యంత ధనవంతులు కూడా అలే. కాగాలు ఎవరివి భోగాలు ఎవరివి చర్చకు ఏవేం రెడీ, వెంకటేశం రెడీ ఎవరితోనైనా. ఓకే బ్రదర్, తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కానీ మాదిగ సామాజిక వర్గమే ఎక్కువ పదవులు కానీ ఎక్కువ ఉద్యోగాలు కానీ ఏ పరంగానైనా ముందంజలో ఉన్నారు. కోటీశ్వర్లు కూడా వాళ్ళే ఉన్నారు. మాల సామాజిక వర్గం అట్టడుగునున్నది. వీళ్ళను అన్యాయానికి తన స్వార్థం కోసం గురి చేస్తున్నారు. తన స్వార్థం కోసం దీనిని విలగొట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ఏవిఎం ఛానల్ CEO గారు అన్నపూసల వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. మరి చూద్దాం, ఒకవేళ మీ ఈ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కింద మీ అభిప్రాయం ఏందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.